ఆరిలోవా ఆర్ అండ్ బి రోడ్డు విషయంలో అధికారులను వదిలే ప్రసక్తి లేదు. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి అమర్నాథ్ ఒక అజ్ఞాని అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా ఆరిలోవా ఆర్ అండ్ బి రోడ్డు విషయంలో అధికారులను వదిలే ప్రసక్తే లేదు. సీఎం చంద్రబాబు చెప్పినా అధికారులు తప్పు తేలితే చర్యలు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో గల ఆరిలోవా అటవీ ప్రాంతంలో ఎన్నికల ముందు హడావడిగా నిర్మించిన రహదారి పనులను నర్సీపట్నం శాసనసభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు మంగళవారం అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తాను ఆర్ అండ్ బి మంత్రిగా ఉన్నప్పుడే 26 కిలోమీటర్లకు 26 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అప్పట్లో కొన్ని చోట్ల పనులు చేయకముందే ఎన్నికలు రావడంతో ఆగిపోయాయని ఆయన అన్నారు. అనంతరం గత ఎన్నికల్లో గెలిచిన నర్సీపట్నం శాసనసభ్యులు బెట్ల ఉమాశంకర్ గణేష్ 2024 ఎన్నికల ముందు రాత్రి సమయాల్లో ఓట్ల గురించి అర్ధరాత్రి పూట నాసిరకంగా రోడ్డును నిర్మించారని ఆయన తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షణ కూడా ఇప్పటికీ లేదని, ఈ విషయంలో అధికారులు తప్పు తేలినట్లయితే ఉపేక్షించేది లేదని, చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినా తాను వినే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ చిటికెళ్ల తారక వేణుగోపాల్, నాయకులు చిటికెళ్ల సాంబమూర్తి, చోద్యం సర్పంచ్ ఆదుపురెడ్డి గోపాలకృష్ణ, భీమిరెడ్డి సత్యనారాయణ, గడ్డం సత్యనారాయణ, పారుపల్లి నాగేశ్వరరావు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడ వరకు 26 కిలోమీటర్లు. ఆ రోజు నేను 26 కిలోమీటర్లు ₹1 కోటి చొప్పున 26 కోట్లు ఇచ్చాను. మన టైంలో నేను ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నప్పుడు. తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది, మిగతా దాంట్లో అయిపోయింది. ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు, అసలు ఆఫీస్ ఎక్కడ ఉందో ఎమ్మెల్యే గారికి తెలియదు, డిలే చేశాడు. ఈ ఎలక్షన్ వచ్చింది లోపు. నేను ఎలక్షన్ వస్తే మరి ఎవడు కాలు పట్టుకున్నాడో, ఎస్సీ గారు కాలు పట్టుకున్నారో, ఈ గారు కాలు పట్టుకు తెలియదు. కానీ మొత్తం మీద రాత్రి మీద వేస్తే పగలేదు ఇది రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు. కడమైటి ప్రజలు ఎలక్షన్లో వచ్చేస్తానే బాబు పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేశారు. డబ్బు కూడా నేను ఇచ్చింది, అది ఇచ్చింది కాదు. 8 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే, ఎస్సీ గారు పిలిచారంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు. అది ఇష్టం వచ్చినట్టు రాత్రి లేకపోతే ఏమంటారు లైటింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యారప్స్ చేసేటప్పుడు నేను ఆర్ఎన్బి మినిస్టర్ చేశాను కాబట్టి ఈసారి ఈగా మీరు వినండి, మీకు తెలియపని నేర్చుకోండి. మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేర్చుకోండి. బ్యారప్స్ చేసేటప్పుడు 10 టన్నుల రాళ్లతో తొక్కాలి. ఎంత అంటారండి? ఇక్కడ తొక్కింది ఏంటంటే 3 టన్నుల రాళ్లతో తొక్కించారు. ఈ బ్యారమ్స్ ఈ రోడ్డు బ్యారమ్స్ అన్ని 3 టన్నుల రాళ్ళరే. అసలు యాక్చువల్గా రికార్డ్ సిస్టమ్స్ ప్రకారంగా 10 టన్నుల రాళ్ళతో తొక్కాలి. అది స్టాండర్డ్స్, ఆర్ఎన్బి స్టాండర్డ్స్. కానీ ఇది ఏం చేశారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయో, లేదా మంత్రి గారికి లొంగిపోయో, లేదా ఆవిడ రెడ్డి గారు ఎవడో విజయసాయి రెడ్డి మాట నమ్మేసో మొత్తం మీద రాత్రి చేశారు, అయిపోయింది. ఇప్పుడు నేనేం సరే దీని మీద ఎస్సీ గారిని అనిపించి ఎంక్వైరీ చేయమన్నా. ఈ వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు. క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను. అబ్బాయి వచ్చారు, వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ గారికి ఎస్సీ గారికి రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాదు అంటున్నారు. రిపోర్ట్ రాకుండా ఫైనలైజ్ చేయకుండా బిల్లు ఎలాగిస్తారు? బిల్లు ఇవ్వడానికి వీలు లేదు. ఇది ఒరిజినల్ కాంట్రాక్టర్ ఒకడు, పనిచేసాడు ఒకడు. ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్టర్ పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి ఇది చేస్తుంటారు. ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ. ఆ తప్పులు కప్పించుకోవడానికి కోసం ఇవాళ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అంతా బాగుంటుంది. నాన్న దారులు తిట్టున్నారు. నేను ఆర్ఎన్బి మినిస్టర్ పనులు చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది. అంటే అందుకే పిలిచాను, ఎస్సీ గారిని పిలిచాను, మేడం గారు వచ్చారు, ఆర్డరీ ఈ గారు అందరూ, ఈ గారు కూడా వచ్చారు. ఇది ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను, 24 స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటల కొద్ది నిలబెట్టి హక్కు నాకు ఉంది. పనిష్మెంట్ ఉదయం 8 గంటల సాయంత్రం 4 గంటల వరకు నుంచోవచ్చు.
అసెంబ్లీ. ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. ఇది నా కాన్షియన్స్, ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే ఇది సపోర్ట్ చేశారు. అదొకటి. ఎమ్మెల్యేగా ప్రెజర్ ఉంది. ఎందుకంటే వారోత్సవం చేసి కదా, కేకులు కట్ చేసి అది దిక్కుమాల రోడ్డుకి ఏమో వారం రోజులు వారోత్సవాలు, దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం. సరే అయిపోయింది. ఇది రెండోది నర్సీపట్నం మున్సిపాలిటీ రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఆర్ఎన్బిది. మున్సిపాలిటీ డబ్బుతో బూడిది పోసి రోడింగ్ చేస్తా. ఇప్పుడు ఎస్సీ గారిని అడిగితే మాది కాదు అంటారు. నీకది నీ ఆస్తి, అది ఆర్ఎన్బి ఆస్తి. మున్సిపల్ ఆస్తులు వేరు, పంచాయతీ ఆస్తులు వేరు, ఆర్ఎన్బి ఆస్తులు వేరు. ఆర్ఎన్బి ఆస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ఎన్బి వాళ్ళు చేయాలా. ఎమ్మెల్యే వచ్చి మా కమిషనర్ కూడా దిక్కుమారుడు ఉన్నాడు అక్కడ. ఎప్పుడే నా దగ్గర వచ్చాడు, రమ్మని చెప్పాను. ఆడ మాటలు ఎమ్మెల్యే మాటలు విని ఇది సిమెంట్ పౌడర్ కసర బుక్ తీసుకొచ్చి